మ్యామ్ ఇట్లా మాకు స్నేక్స్ ప్రాబ్లం అవుతుంది, సఫోకేటింగ్ ఉంది అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా సార్? మొక్కలు పెట్టుకోండి అప్పుడు మీకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అంతేగాని వాళ్ళు ఏం చేయరంట సార్ సాల్వ్ చేయడానికి. అంతే సఫోకేటింగ్ అవుతుంది అంటే మొక్కలు పెట్టుకోండి అప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మీకు ఉండడానికి ఈజీగా ఉంటుంది అని మాట్లాడుతున్నారు. వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్, తను వచ్చింది సార్ ఒక్కటి రిక్వెస్ట్ సార్ మేము ఒక్కటే సార్, స్టూడెంట్స్ ఈ రోజు ఇంత పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వీసీ కనీసం వచ్చి సొల్యూషన్స్ కూడా ఇస్తానని అనట్లేదు, నవ్వుతుంది. టీచర్స్ అట్లనే చేసింది, కాంటాక్ట్ టీచర్స్ అప్పుడు అదే అయింది, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అదే అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ చేస్తున్నప్పుడు ఒక కరెక్ట్ స్టూడెంట్స్ అకౌంటబిలిటీ ఉండాలి, అది వీసీ నుంచి స్టూడెంట్స్ కి రావట్లేదు. నీకు మేము హాస్టల్స్ ఇట్లనే ఉంటే చేంజ్ కాదు అంటుంది. మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ని ఇలాంటి వీసీస్ ని ఎందుకు పెడుతున్నారు? అసలు మా ప్రాబ్లమ్స్ ఇట్లా తీసుకోకుండా ఇంకా సప్రెస్ చేస్తున్నారు సార్, బెదిరియడమేంది సార్? అవర్ ఓన్లీ డిమాండ్ ఈస్ ఆ హాస్టల్ ఇష్యూస్ అన్ని వీలైనంత త్వరగా ఇప్పటికిప్పుడు ఈ నెక్స్ట్ సమ్మర్ లో ఎలాంటివి కాకుండా ఇప్పటికిప్పుడే అయ్యేటట్టు చూడాలి సార్. నెక్స్ట్ అండ్ వన్ ఫైనల్ థింగ్ సార్, ఇక్కడ మేము పిలిచే వరకు బయటికి రాలేరు, పోలీసు వాళ్ళు వస్తే బయటకు వచ్చినారు. ఇక్కడ గురించి వచ్చింది మీరు ఉన్నది అది మొత్తము దాని దిగరాదు ఎలుక చూడేట్టు బయటికి వస్తుంది, ఆడి వరకు వచ్చింది కాబట్టి ఎట్లాగో బయటకు వస్తుంది మంచిగా